అబ్బబ్బబ్బబ్బా! ఈ మధ్య కాలంలో వాట్సాప్ విపరీతమైన మెమొరీతో ఫుల్ అయిపోతుంది గదా! సో, ఎందుకంటే ఆఫీస్ పర్పస్, కాలేజ్ పర్పస్, స్కూల్ పర్పస్ ఆల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇందులోనే ఫిల్ అయిపోతుంది. పీడిఎఫ్స్ అని మీడియా ద్వారా అంటే ఫోటోస్ ద్వారా, వీడియోస్ ద్వారా రకరకాల ఇన్ఫర్మేషన్ అంతా వాట్సాప్‌లో కమ్యూనిటీస్‌తోని ఇలా విపరీతమైన గ్రూప్స్ దానికి సంబంధించిన ఫుల్ అయిపోవడము. సో, అలా మీకు అవ్వకుండా ఉండాలంటే మీరు ముందుగా వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత పైన 3 డాట్స్ క్లిక్ చేయండి. ఆ తర్వాత సెట్టింగ్స్‌కెళ్ళండి. సెట్టింగ్స్కి వెళ్ళిన తర్వాత మీ ప్రొఫైల్ ఓపెన్ అయిన తర్వాత ఇందులో చాట్స్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. మీడియా విజిబిలిటీ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీకు మీడియా విజిబిలిటీ మీద క్లిక్ చేయండి. చేసి దాదాపు అందరి ఫోన్లో ఆన్లో ఉంటుంది అనమాట. ఇది ఆఫ్ చేసుకోవాలి మెయిన్గా. సో మీరు ఆఫ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఏ ఫొటోస్ వీడియోస్ కూడా డౌన్లోడ్ అవ్వవు, సేవ్ అవ్వవు. సో నెక్స్ట్ వచ్చేసి ఫాంట్ సైజ్. చాలామంది స్మాల్ సైజులో ఉంది కనిపిస్తలేదు అంటారు. ఇది క్లిక్ చేసి మీకు ఫాంట్ సైజ్ స్మాలా, మీడియమా, లార్జ్ అనేది మీరు ఎనేబుల్ చేసుకోవాలి. మీరు కావాల్సింది ఎనేబుల్ చేసుకోండి. ఇప్పుడు ఎవరి చాట్ అయితే మీరు ఫొటోస్ వీడియోస్ డౌన్లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ పర్సన్ది లేదా వాళ్ళ ప్రొఫైల్ ఓపెన్ చేసి కావాల్సిన వాళ్ళది అంటే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవ్వడానికి కోసం అని చెప్పేసి మనము వాళ్ళది స్పెసిఫిక్గా మెన్షన్ చేసుకొని అది ఓపెన్ చేయాలి. స్పెసిఫిక్ చాట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కింద స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మీడియా విజిబిలిటీ ఉంది కదా, నేనైతే మా అక్కదే ఓపెన్ చేసుకున్నాను. మీడియా విజిబిలిటీ ఓపెన్ చేసిన షో న్యూలీ డౌన్లోడెడ్ మీడియా ఫ్రమ్ ద చాట్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని ఎస్ కొట్టాలి. ఎస్ బటన్ క్లిక్ చేయాలి. చేస్తే ఆటోమేటిక్గా ఆ మీడియా నుంచి వాళ్ళు పంపించినటువంటి మీడియా అనేది మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని తర్వాత సేవ్ కొట్టుకోవచ్చు. 3 డాట్స్ క్లిక్ చేసి సేవ్ అనాలి. అప్పుడు గ్యాలరీలో మాత్రం సేవ్ అయిపోతుంది. ఇలా మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందా? ఏమి డిజిటెక్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.